హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం. ఈపాటికి వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయి ఉండాలి. ఒకవేళ అర్థం అవ్వని వాళ్ళు ఉంటే నేనైతే చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒక పని చేసేసేయండి. వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి మా తోటలో వనభోజనాలు అన్నమాట అండి. కార్తీక సోమవారం 4వ సోమవారం అదే ముందుగా వచ్చి ఆదివారం రోజు పెట్టామండి. ఎందుకంటే ఆదివారం అయితే పిల్లలందరికీ కాలేజీలకి స్కూల్స్కి సెలవు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అంటే మ్యాక్సిమం మా పిల్లలకే సెలవు ఉండదండి సోమవారం అయితే, అందుకే ఆదివారం పెట్టేసుకున్నాం. ఆదివారం రోజు మా తోటలో ఉసిరి చెట్టు ఉన్నదండి. నా పెళ్ళైన దగ్గర నుంచి ఉంది. అప్పుడు చిన్న మొక్కగా ఉండేది, ఇప్పుడు పెద్దగా చెట్టు అయింది అనమాట. అక్కడ ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట అండి. అబ్బో, హీరోలు అందరూ వచ్చేస్తున్నారు చూసారా? వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అండి. చిన్ను అంటే మా సత్యసాయి ప్రవీణ్ ఉన్నాడు కదా, మా చిన్న మరిది గారి కొడుకు, వాడి ఫ్రెండ్స్ అన్నమాట. ఎంత పెద్ద మనుషుల్లాగా వస్తున్నారో చూసారా? చూసారండి అమ్మాజీ ఎంత కష్టపడుతోందో. నేను స్కట్ చేస్తున్నానండి బాబు. ఇది వచ్చేసి ముందు చూసారు కదా మీరు, ఉసిరి చెట్టు ముందు మా అత్తయ్య గారు మా తోటికోడలు వాళ్ళు వచ్చి ముగ్గేసేసి పూజ అయితే చేసేసుకున్నారు. తర్వాత మా ప్రవీణ్ వచ్చిన తర్వాత అదేంటి డెకరేట్ చేయలేదా అని దివిలెళ్ళి ఇలా బంతి పువ్వులను అయితే తీసుకొచ్చాడండి. వాటితో ఇలాగా ఏదో సింపుల్గా డెకరేషన్ అయితే చేస్తున్నాం. అమ్మాజీ అంటే ముగ్గులు అంటే అమ్మాజీ అంటే డెకరేషన్ అంటే శ్యామల అన్నట్టు ఉండేదండి. కానీ ఇప్పుడు అంత లేదులేండి, ఏదో అలా. అమ్మాజీ ముసలైపోయింది కదండి, ఇంకా నా పని నాకే నచ్చట్లేదు. అంతే కదండి, ఏం పని చేయని మనిషిని ఉంటే ఎవ్వరు కూడా గుర్తించరండి, పక్కన పెట్టేస్తారు. మనిషి అయినా అంతే, వస్తువైనా అంతే. వర్క్ అవుతున్నంతసేపే వాల్యూ ఉంటుందండి, వర్క్ చేయకపోతే ఎవరు పట్టించుకోరు. అందుకే నేను లేట్ వచ్చి ఇలా డెకరేట్ చేసుకున్నాను అన్నమాట. విషయం అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి, మొత్తానికి ఏదో కొంచెం నిండుగా ఉంటుంది కదా. మనం చేసే కార్యక్రమం వచ్చి ఉసిరి చెట్టుకి వనభోజనాలు కాబట్టి అమ్మవారిని అలంకరించకపోతే ఎలా? ఉసిరి చెట్టు అంటేనే ధాత్రీదేవి అని అంటారు కదండి. అందుకని ఏదో చిన్న ఉడతా భక్తిగా అలంకారాన్ని అయితే చేసుకుంటున్నాం అన్నమాట. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి. ఇంకా లైక్ ఇవ్వలేదా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కార్తీక మాసంలో అమ్మాజీ అమ్మ లైక్ అడుగుతోంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగుంది కదా? పువ్వులు ఉంటే అందంగా ఉంటుందండి ఏదైనా సరే. చక్కగా అలా డెకరేషన్ అయితే చేసేసాం. వనభోజనాలు అనమాట. ఇంకా వంటలు అయితే పక్కన జరుగుతూ ఉన్నాయి. అంటే మేము అన్నీ కూరగాయలు కట్ చేసి ఇచ్చామండి. వంట మనిషిని అయితే పెట్టేశారు. వాళ్ళైతే వంట చేస్తూ ఉన్నారనమాట. మేమైతే ఈ పనులు చూసుకున్నాం. ఎవరి హడావిడి వాళ్ళది, ఎవరి సందడి వాళ్ళది, ఎవరి గోల వాడిది అంటారు చూసారా? అలాగన్నమాట. ఇదిగోండి, మొత్తం పూర్తిగా చేసిన తర్వాత ఇలా అయితే ఉండింది. ఏదో చిన్న చిన్న పిల్లల్ని ఎంటేసుకుని అలాగైతే చేసేసానన్నమాట. పర్వాలేదులేండి, ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది కదా. అలాగే 2-3 దండలు అయితే గుచ్చి ఇలాగా చెట్టుకు కూడా వేస్తున్నానన్నమాట. ఎందుకంటే మనం చెప్పాను కదా, మెయిన్ వచ్చి ఉసిరి చెట్టు. అలాంటప్పుడు మనం అలంకరించుకుని అమ్మని అలంకరించకపోతే ఎలా చెప్పండి? అందుకే ఆవిడ్ని కూడా అలంకరించేస్తూ ఉన్నామన్నమాట. చిన్నత్తయ్యను తులసి పువ్వుల మాలలు గుచ్చుతున్నారు. నేనైతే ఇలాగా కట్టేస్తున్నాను అనమాట అండి. పక్కన అయితే వంటలు జరుగుతూ ఉన్నాయి. అదిగో చూడండి, చిన్నత్తయ్య చూడు ఇలాగా. మా చిన్నత్తయ్య మీకు తెలుసు, చూసేవే, మా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఆవిడ మా అత్తయ్య గారు. చెప్పాను కదండి, ఎవరు గోల వాళ్ళది. అక్కడ దూరంగా కూర్చున్న వాళ్ళు మావయ్య గారి ఫ్రెండ్స్, ఇంకా దూరంగా ఉన్నవారు చిన్నుగాడి ఫ్రెండ్స్. ఇది మా శశి, మా ఆడబడ్స్ గారు. హాయ్ చెప్పు. పూలు వచ్చిపోయి నువ్వు 2 చేతులతో చెప్పు. ఇదండి, తినొచ్చి సత్య కిర్లంపొడి. తులసి వాళ్ళ చిన్నాన్నగారు అమ్మాయి. తులసి అంటే మా తోటికోళ్ళు, 2వ తోటికోళ్ళు. అదిగోండి పూలు మాల కడుతుంది కదా, తనే తులసి. ఈ కింద కూర్చుని మాల కట్టే అమ్మాయి వచ్చి తులసి వాళ్ళ వదిన. అందరూ తల పని చేసుకుంటే అనే కదండి వనభోజనాలు చాలా సందడిగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు వండుకుని తింటానే ఉంటాం. ఇలా వనంలోకి వచ్చి వనభోజనాలు సందడి అంటే నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు.
వచ్చేవాళ్ళు వస్తున్నారు, హడావిడి చేసేవాళ్ళు చేస్తున్నారు, ఆడుకునేవాళ్ళు ఆడుకుంటున్నారు, కబుర్లు ఆడుకునేవాళ్ళు కబుర్లు ఆడుకుంటున్నారు. ఎవరి గోల వాళ్ళదండి నిజం చెప్పాలంటే. అదిగోండి ఉసిరి చెట్టుని అయితే ఎలాగోలా అలంకరించేసాం. పిల్లల ఆటలు పిల్లలవి, పెద్దల ఆటలు పెద్దవి, పెద్దల కబుర్లు పెద్దలవి. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి రండర్రా మన అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో దిగుదామంటే ఒక్కళ్ళు కూడా రారండి. ఇంక నేనైతే పిలవద్దని చెప్పేసాను. ఎందుకని సార్లు పిలవడం వాళ్ళకి ఇష్టం లేనప్పుడు అని చెప్పేసి. నిజంగా ఇలా డెకరేట్ చేసుకున్నాం కదా, చెట్టు చుట్టూ చక్కగా జస్ట్ అలా బతుకమ్మ స్టెప్ లాగా వేద్దాము అనేసి ప్లాన్ చేశానండి. కానీ ఎవ్వరూ సహకరించలేదు. ఎందుకంటే మాది ఆంధ్ర కదా. ఈయనైతే ఎట్టకారం ఆడుతున్నాడు, ఫోటో తీసుకుని పిల్లల్ని ఫోటో తీసుకొనివ్వకుండా అడ్డు నిల్చుని. ఎవ్వరూ సహకరించలేదండి, ఎవ్వరూ రాలేదు. సరే, ఎందుకంటే మాకు ఆంధ్రాలో ఈ బతుకమ్మలు, ఈ ఆటలు, అసలు ఈ డ్యాన్స్ అనేదే ఉండదు మా కాన్సెప్ట్లో. మా వాళ్ళు ఎవరు చెయ్యరు. నాకైతే ఈ సంవత్సరం బతుకమ్మల ఆటలు అవన్నీ వీడియోస్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా మన వాళ్ళు కూడా అలా ఆడితే బాగుండేది అనిపించింది. అక్కడక్కడ కోలాటం బ్యాచ్ అయితే ఉంటారు కానండి, ఇలా ఆడరు. ఎంత పిలిచినా ఎవరు రాలేదు, అందుకే చేయలేకపోయాను అన్నమాట. లేదంటే అలా చెట్టు చుట్టూరు చక్కగా చేద్దాం అనేసి అనుకున్నాం, కానీ ఎవరు సహకరించలేదు. నెక్స్ట్ పొద్దున్నే వచ్చేసారు కదండి ఈయన. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారనమాట మా బాబ్జీ గారు. ఎలాగో వచ్చారు కదా, మళ్ళీ డెకరేట్ చేశాను. ఒకసారి దండం పెట్టుకోండి దాత్రీదేవికి అని చెప్తే దండం పెట్టుకుంటున్నారు. మెగాస్టార్ లాగా వస్తారండి. అదిగోండి అలాగే 2 ఫోటోలను అయితే దిగాము. ఇదిగో చూసారా, చెప్పాను కదా ఎవరి గోల వాళ్ళదని, ఎవరి సందడి వాళ్ళదే. మా విరూపాక్ష విఖ్యాత అయితే పాలు తాగేస్తూ ఉన్నాడు. ఇక్కడొచ్చి మావయ్య గారు బ్యాచ్, మావయ్య గారు ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. ఆ చివరినైతే చిన్నుగాడి ఫ్రెండ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు కబుర్లు ఆడుకుంటున్నారు. ఇక్కడైతే వంట కార్యక్రమం జరుగుతుంది. ఇంకా నా పనే ఉందండి, సర్దుకుంటూ ఉంటాను అంతే కదండి. మార్నింగ్ అరటి తొప్పు మీద దీపాలు పెట్టేస్తాం కదా, అవి గనువైపోయినాయి. మళ్ళీ దీపాన్ని పెడుతున్నాను అనమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ చూసి నమస్కరించుకుంటారు కదా, దీపం కూడా ఉంటే అందంగా ఉంటుందని చెప్పేసి. ఇంటిగారు అయితే మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉంటాయండి. ఒకసారి తోటలోకి వచ్చేసిన తర్వాత ఏది తెమ్మన్నా ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తారు గురించి. అలాగే ఒక పక్క వంటలు జరుగుతాయి. మా కటింగ్ కార్యక్రమం అయిపోయింది కాబట్టి కూర్చునేలాగా దేవుడి పాటలను అయితే పాడుకుంటున్నామండి. ఏవో మాకు వచ్చిన పాటలను అయితే భగవన్ నామస్మరణ చేసుకోవడం మంచిది కదండి ఇలాంటి ప్రదేశాల్లో. అందుకనేసి పాటలు అయితే పాడుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకేముందండి, కుకింగ్ కార్యక్రమం అయిపోతే ఇంకా భోజనాలను అయితే వడ్డించేయడం. కూర్చున్న వాళ్ళు పని పాట లేకుండా తిరుగుతున్నారు. గ్రీనరీ అంటేనే అందంగా ఉంటుంది కదండి, ఫొటోస్కైనా వీడియోస్కైనా ఏం చేయడానికైనా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. అదిగోండి చిన్నాడేమో వాళ్ళ చెల్లెళ్ళతోని, మా ఆడపడుచు గారు అమ్మాయి అండి తను, వాళ్ళతో జోక్ చేస్తున్నాడు ఏంటో మరి. ఫ్రెండ్స్ ఇక్కడేమో మా శశిని వాళ్ళ హస్బెండ్ ఫోటోలు దిగుతున్నారు. లిఖిత ఏమో ఫోటోలు తీస్తుంది అనమాట వాళ్ళకి. ఎవరి హడావిడి వాళ్ళది. దీనికేమో జాబ్ వచ్చింది, కానీ జాబ్ వచ్చిందని నాకు చెప్పలేదు. నేను హర్ట్ అయ్యాను, అందుకే దాంతో మాట్లాడతలేదు, వీడియోలో మాట్లాడుతున్నాను. జాబ్ చాలా 10 సంవత్సరాలు పడుతుంది జాబ్ రావాలంటేనే. మా తోటి జాబ్ వచ్చిన చిన్నది రాధా సుదీక్ష, మా చిన్న తోటి 3 పిల్లలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ 3 పిల్లలు సెల్ఫీలు దిగుతున్నారని చెప్తున్నాడు. అదే ఇంటి దగ్గర నుంచి తెమ్మంటే చిన్న ప్రమిద తెచ్చారండి. సర్లే ఆయిల్ అయిపోయినప్పుడల్లా ఆయిల్ వేయించలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ వెళ్ళమన్నా ఎవరో వెళ్ళరని చెప్పేసి ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించేసి పెట్టేస్తాను అనమాట. ఈ ఆకేంటి వేసారు అనుకుంటున్నారా? ఏం లేదండి, వండిన వంటలన్నీ తెచ్చి పెట్టడం కోసం ఆకునైతే అలా వేసి ఉంచాను అనమాట. ఐటమ్స్ అన్నీ తెచ్చి అమ్మకి పెట్టాలి కదా అని చెప్పేసి. అదిగోండి చెట్టు అయితే పెద్దగా ఎదిగింది. ఇక మొత్తానికైతే వంటలు అయితే పూర్తి అయిపోయినాయి. అదిగోండి అది వచ్చి ప్రసాదం, సత్యదేవుడి ప్రసాదం, పులిహోర, పలావ్, ఉల్లి చట్నీ అండ్ కర్రీస్ అండి. వంకాయ, బఠానీ, జీడిపప్పు. ఇది వచ్చి మీల్ మేకర్ అండ్ బంగాళదుంప టమాటా, రైసు అండ్ సాంబార్ అండ్ చిప్స్. ఇకపోతే పెరుగులోకి అరటిపండు. చూసారు కదా, ఇదండి మెను. సింపుల్ మెను అండి.
అయితే చాలా టేస్టీగా కుదిరినాయి వంటలు, చాలా బాగా చేశాడు ఆయన. ఇక్కడైతే జెంట్స్కి ఇలాగా బఫే అరేంజ్ చేసేసారనమాట అండి. లేడీస్కి అయితే మేము ఇలాగ చెట్టు మొదట్లో ఇలా బరకం వేసి అరటి ఆకుల్లో భోజనాలు అయితే వడ్డించామన్నమాట. అరిటాకులో భోజనం చాలా హెల్దీ అండ్ చాలా మంచిది కదండి. ఇలాగా అరిటాకుల్లో జెంట్స్ అంటే ఎక్కువసేపు వాళ్ళు వెయిట్ చేయరండి. అందులోనూ చాలామంది కింద కూర్చోలేకపోతున్నారు. ఇప్పుడు కింద కూర్చోవడం అనే అలవాటు పోయింది కదండి జనాలకి. అందుకని చెప్పేసి వాళ్ళకైతే బఫే అరేంజ్ చేసేసాం. లేడీస్ కూడా కూర్చోగలిగిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. లేదంటే బఫే దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్ తెచ్చుకుని వాళ్ళు కూడా నించునో లేదంటే చైర్స్ కొన్ని ఉన్నాయి, చైర్స్లో కూర్చునో తిన్నారనమాట అండి. కింద కూర్చోగలిగిన వాళ్ళకి మాత్రం ఇలా కింద అరిటాకులు వేసి వడ్డించామన్నమాట. చాలా సంతోషాన్ని ఇచ్చిందండి వనభోజనాలు అయితే. ఇదిగోండి మైతేనొచ్చి మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు అనమాట. వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉన్నారు. వంటలు అయితే చాలా బాగున్నాయని చెప్పారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అంతే కదండి, మనం ఏదన్నా చేసి పెట్టిన తర్వాత బాగుంది అని ఎవరన్నా చెప్తే నిజంగా ఆ భగవంతుడే వచ్చి చెప్పినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. చాలా హ్యాపీ అనిపించింది వంటలు బాగా కుదిరినాయి అని చెప్తే. వచ్చిన వాళ్ళందరూ ఇలాగే కొన్ని అక్షంతలు వేసి దండం పెట్టుకుంటున్నారు. వీళ్ళు మా వీధిలో వాళ్ళే అండి. మీకు తెలుసు, ఇది వరకు కూడా 2-3 వీడియోల్లో చూసే ఉంటారు వీళ్ళని. చూడండి ఇప్పుడు ఫన్ ఉంటుంది. వెనకాల వస్తూ ఉన్నాడు చూడండి కుంటెంకల్లాగా. రాజా అని చెప్పేసి తాపీ మేస్త్రండి. వాళ్ళ అమ్మాయి పెళ్లి వీడియో, నిశ్చితార్థం వీడియో అన్నీ అప్లోడ్ చేశాను నేను. గాయత్రి పెళ్ళి అని చెప్పేసి. గాయత్రి వాళ్ళ ఫాదర్ అనమాట తను. నన్ను వదిన అంటాడు. నన్ను ఆట పట్టిస్తూ ఉన్నాడు వీడియో తీసుకుంటున్నానని చెప్పేసి. 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్ లాగా వచ్చారా అని చెప్పేసి నేను జోక్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి జగదీష్ బాబు అయితే ఇక్కడ వడ్డించేస్తున్నాడు. వడ్డించేటప్పుడు చాలా అలర్ట్గా ఉంటాడండి. చాలా నీట్గా ఎవరికి ఏం కావాలో అన్నీ చూసుకుని వడ్డిస్తాడు మా పెద్దోడు. అది నాకు చాలా నచ్చుద్ది అనమాట. మా సార్ అయితే అదిగోండి చేతులు వెనకాల పెట్టుకుని ఎలా తిరుగుతున్నారో చూసారా, పెద్ద అలసిపోయినట్టు. ఆయన అయితే అలా డిగ్నిఫైడ్గా తిరుగుతూ ఉంటారండి. మేమే చక్క పెట్టుకుంటాం అన్నమాట అన్నీ కూడా. ఇదిగోండి భోజనాలు అయితే జరుగుతున్నాయి. మ్యాక్సిమం చివరికి వచ్చేసినాయి. మా పిల్లలు, మా వీధిలో వాళ్ళు, వీళ్ళందరూ కూర్చున్నారు. ఇంకా లాస్ట్ బంతి మాదే అన్నమాట. ఇంకా లాస్ట్లో అందరూ అయిపోయిన తర్వాత మేము కూర్చుంటాం అన్నమాట. ఇదండి వనభోజనాలు విశేషం. చెప్పాను కదా లాస్ట్లో మేము కూర్చున్నాం అని చెప్పేసి. ఇది నాకేనండి వీడియో తీసుకుంటుంటే మొత్తం అన్నీ వడ్డించిన తర్వాత తీసుకోవచ్చు కదా అనేసి అంటుంది వడ్డించే అమ్మాయి. ఏం పర్వాలేదులేవే, ముందు ఐటమ్స్ అన్నీ చూపించాను కదా అని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసుకున్నాను. అదిగోండి అత్తయ్య గారు కింద కూర్చోలేక అలా పైన కూర్చున్నారు. చిన్న అత్తయ్య, మా చిన్న తోటికోళ్ళు, నేను, తులసి అందరం అయితే కింద కూర్చున్నాం అన్నమాట అండి. కింద కూర్చుని భోంచేస్తూ ఉన్నాం. ఈసారి మాకు వడ్డించడానికి అందరూ పోటీ పడుతున్నారండి. మేము వడ్డిస్తాం అని చెప్పేసి. మొత్తానికైతే వనభోజనాల కార్యక్రమం అలా చాలా సందడిగా చాలా మంచిగా జరిగిందండి. కాకపోతే ఆ రోజు స్వాముల ఇరుముళ్ళండి ప్రతి చోట కూడాని. నాకైతే నెక్స్ట్ డే సోమవారం మా అన్నయ్యది, నాకు అది కలిసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా అర్థం కాకపోయేది. రేపు కాబట్టి ఓకే అనుకున్నాను. ఈ ఊర్లో అయితే మా ఊర్లో స్వాములు కూడా ఆ రోజు ఇరుముళ్ళండి. కొంతమంది మిస్ అయ్యారు. చేత ఇది వచ్చేసి ఈ పాప వచ్చేసి తులసి వాళ్ళ చిన్నాన్నగారు మనవరాలు అనమాట. ఎవరి అమ్మాయి అని చెప్పేసి ఆడపిల్లని చూస్తే ఇంకా ఎక్కడ లేని ముచ్చట వచ్చేస్తుంది మా బాజీ గారికి. దగ్గర తీసుకుంటే అది ఊరికే గోల్ చేస్తుంది అనమాట. ఇదిగోండి జెంట్స్ అయితే ఇలా తినేస్తూ ఉన్నారు. ఇది కూడా లాస్ట్కి వచ్చేసింది. ఇంకా అందరూ మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇందాక ఏంటి చెప్తున్నాను, ఇదిగోండి మా నాగలక్ష్మి చిన్నపిల్లలు వచ్చారని వాళ్ళ కింద పడేసుకుంటారని ఎంత జాగ్రత్తగా పట్టుకుని వడ్డిస్తున్నారు చూడండి సాయి నాగలక్ష్మిను. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అండి దానికి. చాలా కేరింగ్గా చూసుకుంటుంది అనమాట. చెప్పాను కదా వీళ్ళందరూ మా వీధిలో వాళ్ళే అని చెప్పేసి. ఆ దేవి, గాయత్రి, మళ్ళీ పిఠాపురం దేవి అండ్ కనకలక్ష్మి, సాయి. తర్వాత లాస్ట్లో ఇదిగోండి మా మరిది గారులు అయితే ఇక్కడ కూర్చున్నారు. మా బాబ్జీ గారు అయితే ముందే తినేస్తారండి. ఎందుకంటే ఆయన షుగర్ వల్ల టైంకి తినేస్తారనమాట ఎక్కడికి వెళ్ళినా. నేనైతే ఉండిపోయాను, ఎందుకంటే అందరితో పాటు తినాలి. మళ్ళీ తోటికోడళ్ళు అత్తగారు తినకుండా నేను తినేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఉండిపోయాను. కానీ బాబ్జీ గారు అయితే ముందే తినేస్తారండి. చూస్తారు కదా, ఇది నా ఆకని ఇందాకే చూపించినట్టున్నాను మీకు.
మొత్తానికైతే వనభోజనాల కార్యక్రమం అయితే ముగిసిందండి. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణునామం శాశ్వతం అంటూ అమ్మవారికి అయితే నమస్కారం చేసుకుంటూ 18 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని అంటారండి. వెళ్ళే ముందు ఇంటి దగ్గర నేను తీసుకున్న కొన్ని పిక్స్ అనమాట అండి ఇవి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.